ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సర్ఫేస్ అయినప్పటికీ కూడా మనకి రేడియేషన్ ఒకవేళ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటే అది ఖచ్చితంగా సర్ఫేస్ అనేది రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. సో కాకపోతే ఈ క్లాస్లో మనం చూసేది ఏంటంటే ఒక ప్లెయిన్ సర్ఫేస్ మీద రేడియేషన్ అనేది ఎలా ఉంటుంది, సో అది ఎలా ఏ డైరెక్షన్ ఎమిట్ చేస్తుంది, సో వీటన్నిటిని కూడా మనం ఈ క్లాస్లో నేర్చుకుంటాం. సో రేడియేషన్ ఇంటెన్సిటీ. సో రేడియేషన్ ఈస్ emitted by all parts of a plane surface in all direction into the hemisphere above the surface. సో ఆల్రెడీ చెప్పాము, అంటే ఇక్కడ ఒకసారి చూడండి. సో ఏదన్నా ఒక పాయింట్ నుంచి ఏంటంటే మొత్తం రేడియేషన్ ఎలాగా ఎమిట్ అవుతుందంటే హెమిస్పెరికల్ ఆ పాయింట్ చుట్టూ ఉన్న హెమిస్పెరికల్ స్పేస్ ఏదైతే ఉందో, సో ఆ స్పేస్ లోపలికి సో మనకి ఏంటంటే ఈ రేడియేషన్ అనేది ఈ పాయింట్ నుంచి ఎమిట్ చేస్తుంది. సో యాక్చువల్గా ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఏంటంటే ఈ అప్పర్ హెమిస్పెరికల్ సర్ఫేస్ ఏదైతే ఉందో, అంటే యాక్చువల్లీ ఇది ఒక ప్లేన్ సర్ఫేస్ అని తీసుకుంటున్నాము. సో ప్లేన్ సర్ఫేస్ అన్నప్పుడు ఈ అప్పర్ హెమిస్పెరికల్ సర్ఫేస్ ఏదైతే ఉందో, సో ఆ పాయింట్ నుంచి ఒక హెమిస్పెరికల్ స్పేస్లోకి మనకి రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది. సో జనరల్గా మనకి బ్లాక్ బాడీ అనేది ఏంటంటే, ఈ బ్లాక్ బాడీ ఈజ్ ఏ డిఫ్యూజ్ ఎమిటర్ అని చెప్పాం. బ్లాక్ బాడీ ఈజ్ డిఫ్యూజ్ ఎమిటర్ అంటే ఏంటంటే, సో ది అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఎమిటెడ్ దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ డైరెక్షన్. సో డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వదు. ఎమిట్ చేసే రేడియేషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వదు. సో డిఫ్యూజ్ ఎమిటర్ అంటే సో అంటే మనకి అన్ని డైరెక్షన్లో కూడా యూనిఫామ్గా ఏమవుతుందంటే రేడియేషన్ ఎమిట్ అవుతుంది, అది బ్లాక్ బాడీ. సో బ్లాక్ బాడీ ఈజ్ ఏ డిఫ్యూజ్ ఎమిటర్ అంటాం. సో జనరల్గా మనకి అంటే అన్ని సర్ఫేసెస్ కూడా బ్లాక్ సర్ఫేస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దేర్ ఆర్ మెనీ రియల్ సర్ఫేసెస్ సో విచ్ విల్ ఎమిట్ రేడియేషన్ యూజువల్లీ నాట్ యూనిఫామ్లీ. సో మామూలుగా అన్ని డైరెక్షన్లో కూడా మనకి యూనిఫామ్గా మనకి సర్ఫేస్ అనేది ఎమిట్ చేయదు రేడియేషన్. సో జనరల్లీ దోస్ ఆర్ నోన్ యాజ్ రియల్ సర్ఫేసెస్. సో ఏదైతే ఐ మీన్ ఎమిటెడ్ రేడియేషన్ ఉందో, సో అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్షన్. సో ఏ డైరెక్షన్ గుండా అది వెళ్తుందో దాని మీద డిపెండ్ అవుతుంది. సో ద డైరెక్షనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎమిటెడ్ రేడియేషన్ ఈజ్ యూజువల్లీ నాట్ యూనిఫామ్. సో జనరల్గా రియల్ సర్ఫేసెస్లో మనకి డైరెక్షనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎమిటెడ్ రేడియేషన్ అనేది యూనిఫామ్గా ఉండదు. సో therefore we need a quantity that describes the magnitude of radiation emitted in a specified direction in space. అందుకే ఏంటంటే మనకు ఒక పర్టికులర్ డైరెక్షన్లో మనకి ఎంత రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది అది మనం తెలుసుకుంటే సో మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ అది మనకి యూజ్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ డిపెండెన్సీ గురించి మాట్లాడి దాన్ని మనం ఏమంటాం అంటే రేడియేషన్ ఇంటెన్సిటీ అంటాం. దీన్ని ఐతో డినోట్ చేస్తాం. సో we need a quantity that describes the magnitude of radiation emitted in a specified direction in space. సో ఏ డైరెక్షన్లో మనకి ఎంత రేడియేషన్ ఎమిట్ అవుతుందో చెప్పేదే మనకి రేడియేషన్ ఇంటెన్సిటీ. సో నేను చెప్పాను అంటే ఒక పాయింట్ చుట్టూ ఉన్న హెమిస్పెరికల్ సర్ఫేస్ స్పియర్ ఏదైతే ఉందో ఆ హెమిస్పెరికల్ సర్ఫేస్ స్పియర్ షేప్లోకి మనకి యాక్చువల్గా రేడియేషన్ అన్ని డైరెక్షన్లో కూడా ఎమిట్ అవుతుంది ఒక పాయింట్ దగ్గర నుంచి. సో ఇండైరెక్ట్గా మనం దాని యొక్క డైరెక్షన్ గురించి అంటే సపోజ్ ఈ ఒక్క పాయింట్ ఉంది, సో ఇది ఒక సర్ఫేస్ ఎమిటింగ్ సర్ఫేస్ అనేది డిఏ ఎమిటింగ్ సర్ఫేస్. సో ఈ డైరెక్షన్లో సంథింగ్ ఒక రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది. సో దీని యొక్క వాల్యూ కావాలి అంటే మనకి ఇంటెన్సిటీ ఎంత ఉందో మనం కనుక్కోవాలి. సో ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్షన్. సో ఎందుకంటే ఒక రియల్ సర్ఫేస్ అనేది అన్ని డైరెక్షన్లో యూనిఫామ్గా ఎమిట్ చేయదు. సో ఒక పర్టికులర్ డైరెక్షన్లో మీకు కావాలి అంటే రేడియేషన్ ఇంటెన్సిటీ డిపెండ్స్ ఆన్ టీటా కామా ఫైవ్. సో టీటా అండ్ ఫైవ్ డైరెక్షన్ ఏదైతే ఉందో సో కరస్పాండింగ్ డైరెక్షన్ మీద మనకి ఇంటెన్సిటీ అనేది డిపెండ్ అవుతుంది. సో మనం స్పెరికల్ కోఆర్డినేట్స్ యూస్ చేసి మనం ఈజీగా యాక్చువల్గా ఎందుకంటే ఒక పాయింట్ చుట్టూ ఏంటంటే హెమిస్పెరికల్ స్పియర్ ఫామ్లో మనకి రేడియేషన్ ఎమిట్ అవుతుందని చెప్పాం. సో స్పియర్ని ఈజీగా కోఆర్డినేట్స్ పరంగా చెప్పేది ఏంటి, మనకి స్పెరికల్ కోఆర్డినేట్స్ అనేవి ఈజీగా చెప్తాయి. సో అందుకోసం ఏంటంటే మనం we will use the concept of spherical coordinates and solid angle here. So to find out the radiation intensity. సో ఇక్కడ ఏంటంటే టీటా అనేది ఏంటంటే వెర్టికల్ జెడ్ యాక్సిస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి సో మనం ఏదైతే ఇంటెన్సిటీ డైరెక్షన్ ఏదైతే ఉందో సో వాటి మధ్య ఉన్న యాంగిల్. సో టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద ఇంటెన్సిటీ డైరెక్షన్ అండ్
ద వెర్టికల్ యాక్సిస్. సో వెర్టికల్ యాక్సిస్ జెడ్ యాక్సిస్కి అలాగే ఇంటెన్సిటీ డైరెక్షన్కి వీటి మధ్య ఉన్న యాంగిల్ ఏమంటాం అంటే మనం టీటా అంటాం. సో కమింగ్ టు ఫై ఈజ్ ఎజిముతల్ యాంగిల్. సో టీటా ఈజ్ జెనిత్ యాంగిల్. సో ఎజిముతల్ యాంగిల్ ఏంటంటే ఇక్కడ ఈ ఇంటెన్సిటీ, ఈ రే ఏదైతే ఉందో ఇంటెన్సిటీ డైరెక్షన్, సో వీ విల్ ప్రొజెక్ట్ దిస్ లైన్ ఆన్ టు దిస్ XY ప్లేన్. సో ఈ రే ఏదైతే ఉంది ఇంటెన్సిటీ డైరెక్షన్, రేడియేషన్ ఇంటెన్సిటీ డైరెక్షన్, వీ విల్ ప్రొజెక్ట్ దిస్ లైన్ ఆన్ దిస్ XY ప్లేన్. సో XY ప్లేన్ మీదకి మనం దీన్ని ప్రొజెక్ట్ చేస్తాము. సో ఇక్కడ ప్రొజెక్ట్ చేసినప్పుడు ఒక లైన్ అనేది మనకి XY ప్లేన్ మీద పడుతుంది. సో ఈ XY ప్లేన్ అంటే ఈ X యాక్సిస్ నుంచి సో ఈ ప్రొజెక్టర్ లైన్కి ఉండడం యాంగిల్ ఏంటంటే ఫై, దట్ ఈస్ నోన్ ఎజిముతల్ యాంగిల్. సో అలాగే ఇది టీటా అండ్ ఫై. సో టీటా ఈజ్ ద జెనిత్ యాంగిల్ అండ్ ఫై ఈజ్ ద ఎజిముతల్ యాంగిల్. సో ఇది స్పెరికల్ కోఆర్డినేట్స్ కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం మనం రేడియేషన్ ఇంటెన్సిటీని కనుక్కోవడానికి. సో రేడియేషన్ ఇంటెన్సిటీ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ హౌ ద ఎమిటెడ్ రేడియేషన్ వేరీస్ విత్ జెనిత్ అండ్ ఎజిముతల్ యాంగిల్స్. సో రేడియేషన్ ఇంటెన్సిటీ అనేది ఇక్కడ చూడండి మీరు టీటా కామా ఫై అని మెన్షన్ చేసాం అంటే సో intensity is varies with our zenith angle and azimuthal angle theta and phi. So if all surfaces emit radiation uniformly in all direction. So ఒకవేళ అన్ని సర్ఫేసెస్ కూడా రేడియేషన్ యూనిఫామ్ గా ఎమిట్ చేస్తే సో అన్ని సర్ఫేసెస్ కూడా రేడియేషన్ యూనిఫామ్ గా ఎమిట్ చేస్తే మనకి ఏమవుతుంది? సో ఇఫ్ ఆల్ సర్ఫేసెస్ emit radiation uniformly in all direction. సో అన్ని డైరెక్షన్ లో కూడా యూనిఫామ్ గా మనకి రేడియేషన్ ఎమిట్ చేస్తే సర్ఫేస్ అనేది, సో మనకి ఇంటెన్సిటీ అనేది ఫంక్షన్ ఆఫ్ టీటా అండ్ ఫై అని చెప్పాం కదా, అలా ఉండదు ఇంకా. ఎందుకంటే యూనిఫామ్ గా ఎమిట్ చేస్తుంది, అన్ని డైరెక్షన్ లో కూడా యూనిఫామ్ గా ఎమిట్ అవుతుందంటే సో ఇంటెన్సిటీ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ టీటా అండ్ ఫై. సో హియర్ ఇంటెన్సిటీ విల్ బి కాన్స్టెంట్. సో అది మనకి బ్లాక్ బాడీ కేసు చెప్పాం. ఎందుకంటే బ్లాక్ బాడీ ఈజ్ ఎ డిఫ్యూజ్ ఎమిటర్. ఎందుకంటే ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎమిటెడ్ రేడియేషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ డైరెక్షన్ అని చెప్పాం. అంటే మనకి బ్లాక్ బాడీ ఈజ్ ఎ డిఫ్యూజ్ ఎమిటర్ కాబట్టి సో మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ఎమిటెడ్ రేడియేషన్ అనేది నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ టీటా అండ్ ఫై. సో ఐ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ బ్లాక్ బాడీ. So the radiation emitted by a black body per unit normal area is the same in all direction and thus there is no directional dependence. So directional dependence అనేది మనకి బ్లాక్ బాడీలో ఏముండదు. ఓకేనా? సో బట్ దిస్ ఇస్ నాట్ ద కేస్ ఫర్ రియల్ సర్ఫేస్. సో రియల్ సర్ఫేస్ లో మనకి డైరెక్షనల్ డిపెండెన్స్ ఉంటుంది. సో అందుకోసం మనం రేడియేషన్ ఇంటెన్సిటీ అనేది మనం కనుక్కోవాలి. సో ఎందుకంటే జనరల్ గా మనకి అన్ని సర్ఫేసెస్ కూడా జనరల్ గా బ్లాక్ సర్ఫేస్ అనేది ఐడియల్ సర్ఫేస్. సో మొత్తం అన్ని కూడా మనకి రియల్ సర్ఫేసెస్ అవుతాయి కాబట్టి సో డెఫినెట్లీ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద intensity function, the radiation intensity function in the form of theta, in the function of theta and phi. So before going to define the intensity, so we need to discuss about the concept of solid angle. So solid angle గురించి explain చేయాలి. Solid angle, so ఇక్కడ angles and solid angles. So suppose let us consider this is a circle which is having with the radius smaller. సో యాక్చువల్గా ఈ ఆర్క్ లెంత్ అనేది కావాలి అంటే యూ కెన్ గివ్ ఏ యాంగిల్ ఆఫ్ ప్లేన్ యాంగిల్. సో ప్లేన్ యాంగిల్ యొక్క డిస్క్రిప్షన్ అనేది మీరు ఇస్తే మనం ఈ ఆర్క్ లెంత్ అనేది మనం కనుక్కోవచ్చు. సో ఇక్కడ 2 types ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి ఈ స్లైడ్ లో. ఒకటేమో ప్లేన్ యాంగిల్, సో అంటే ఇది ప్లానర్. ఇప్పుడు ఈ యొక్క సర్కిల్ అనేది ఒక ప్లేన్ లో ఉంది. సో దీని యొక్క ఆర్క్ లెంత్ కావాలి అంటే సో సపోజ్ ఈ ఆర్క్ లెంత్ అనేది ఇక్కడ ఈ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది? టీటా. సో దిస్ ఆర్క్ విచ్ ఇస్ హ్యావింగ్ ఎ లెంత్ ఎల్ సబ్టెండ్స్ అన్ యాంగిల్ ఆఫ్ టీటా అట్ ద సెంటర్. సో సర్కిల్ సెంటర్ దగ్గర ఈ ఆర్క్ అనేది ఎంత యాంగిల్ చేస్తుంది అంటే టీటా. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ప్లేన్ యాంగిల్ వాల్యూ, సో మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టీటా అనే ఫార్ములా అనేది ఆల్రెడీ తెలుసు. వేర్ ఎస్ ఈజ్ ద ఆర్క్ లెంత్ అండ్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అండ్ టీటా ఈజ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై దట్ ఆర్క్ ఎట్ ద సెంటర్. సో టీటా అనేది మన ఆర్క్ కి సబ్టెండ్ చేసే
యాంగిల్ అట్ సెంటర్ కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్ టీటా అని తెలుసు. కాకపోతే ఇక్కడ ఎల్ అని తీసుకున్నాం. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టీటా. సో అక్కడ నుంచి టీటా కావాలి అంటే ఏమవుతుంది మనకి, టీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్. సో టీటా ఈజ్ నథింగ్ బట్ ద ప్లేన్ యాంగిల్. సో అండ్ ఎల్ ఈజ్ ద ఆర్క్ లెంత్ అండ్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో మనకి సర్కిల్కి ఎంత ఎన్ని రేడియన్స్ ఉంటాయి టోటల్? సర్కిల్ హ్యాస్ 2π రేడియన్స్. ఎందుకంటే మనకి సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ వాల్యూ అంత 2πr. సో ఎల్ ప్లేస్లో మీరు 2πr సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఆర్ఆర్ గెట్స్ క్యాన్సిల్, ఆర్ఆర్ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. సో మనకి 2π రేడియన్స్ అనేవి సర్కిల్కి ఉంటుంది. సో ఇది ఒక ప్లేన్ యాంగిల్ గురించి. కాకపోతే మనకు రేడియేషన్ ఒక పాయింట్ నుంచి మనం ఎలాగా ఎమిట్ అవుతుంది అంటున్నాం, హెమిస్పెరికల్ స్పేస్లోకి మనకి రేడియేషన్ అనేది ఒక పాయింట్ నుంచి ఎమిట్ అవుతుందని చెప్పి. సో అందుకంటే అది ఒక 3 డైమెన్షనల్ హెమిస్పెరికల్ సర్ఫేస్ అనేది ఏంటి, ఒక 3 డైమెన్షనల్ కేస్ కాబట్టి. సో యూ నీడ్ టు డిఫైన్ అన్ యాంగిల్ దట్ ఈస్ సాలిడ్ యాంగిల్. సో సాలిడ్ యాంగిల్ అనేది ఒకటి డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే solid angle is the ratio of subtended area on sphere to radius square. సో హెమిస్పెరికల్ సర్ఫేస్ కి ఒక రేడియస్ అనేది ఉంటుంది. సో ఇది ఇక్కడ ఏంటంటే స్మాల్ ఆర్ అని ఇచ్చారు. సో ఇప్పుడు సాలిడ్ యాంగిల్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో సాలిడ్ యాంగిల్ అంటే ఏంటంటే, సో లెట్ us కన్సిడర్ ఇన్ఫైనిటిసిమల్లీ స్మాల్ ఏరియా దట్ ఈస్ ఏ. సో ఏ అనే చిన్న ఏరియా తీసుకుంటున్నాము ఈ హెమిస్పెరికల్ సర్ఫేస్ మీద. సో ఇక్కడ మనకి ఏవైతే కార్నర్స్ ఉంటాయో, ఈ ఏరియా మీద కార్నర్స్ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ కార్నర్స్ ని అలాగే ఈ హెమిస్పెరికల్ సెంటర్ ఏదైతే ఉందో, ఈ స్పెరికల్ సెంటర్, సో ఈ పాయింట్ ని అలాగే ఈ కార్నర్ పాయింట్స్ మనం యాడ్ చేస్తే ఏమవుతుంది, సమ్ ఇలా ఒక కోనికల్ షేప్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో ఇది హెమిస్పెరికల్ సర్ఫేస్. సో టోటల్ స్పెరికల్ సర్ఫేస్ ఇది. సో స్పెరికల్ సర్ఫేస్ మీద ఈ స్పెరికల్ సర్ఫేస్ లో ఒక చిన్న ఏరియా తీసుకుంటున్నాం. ఎంత, క్యాపిటల్ ఏ అనే ఏరియా తీసుకుంటున్నాం. సో ఈ ఏరియాకి ఏముంటాయి, సమ్ కార్నర్ పాయింట్స్ ఉంటాయి. సో కార్నర్ పాయింట్స్ ని అలాగే ఈ సెంటర్ ఏదైతే ఉంది, ఈ సెంటర్ పాయింట్ ని, సో ఈ కార్నర్ ఈ సెంటర్ పాయింట్ జాయిన్ చేసాము. అలాగే ఈ కార్నర్ ని అలాగే ఈ సెంటర్ ని జాయిన్ చేసాము. అలాగే మొత్తం అన్ని కార్నర్ పాయింట్స్ ని మనం యాడ్ చేస్తే, జాయిన్ చేస్తే, సో మనకు ఒక 3 లో మనకు ఒక కోనికల్ సర్ఫేస్ అనేది మనకి కోనికల్ షేప్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం సాలిడ్ యాంగిల్ ఎలా డిఫైన్ చేస్తాము అంటే, సో సాలిడ్ యాంగిల్ ఈజ్ ద రేషియో ఆఫ్ సబ్టెండెడ్ ఏరియా. సో ఎంత ఏరియా ఇక్కడ, క్యాపిటల్ ఏ అనే ఏరియా, సో మనకి ఎంత యాంగిల్ ని మనకి ఇక్కడ ఈ సెంటర్ దగ్గర సబ్టెండ్ చేస్తుంది. సో దాన్ని మనం సాలిడ్ యాంగిల్ అంటాం. సో సాలిడ్ యాంగిల్ ఈజ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు a/r², వేర్ ఏ ఈజ్ ద ఏరియా విచ్ ఇస్ సబ్టెండింగ్ ఎట్ ద సెంటర్. సో ఏరియా ఏదైతే ఉందో అది తీసుకున్నామో ఆ ఏరియా డివైడెడ్ బై స్పియర్ యొక్క రేడియస్ ఉంటుంది కదా, రేడియస్ స్క్వేర్, సో r². సో మనకి స్పియర్ యొక్క ఏరియా తెలుసు, సర్ఫేస్ ఏరియా ఎంత, 4πr². సో ఇక్కడ ఏ ప్లేస్ లో 4πr² సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ, 4π స్టెరిడియన్స్ వస్తుంది. సో మనకి సాలిడ్ యాంగిల్ యొక్క యూనిట్స్ ఏంటంటే స్టెరిడియన్స్. సో స్పియర్ మొత్తానికి ఎన్ని స్టెరిడియన్స్ ఉంటాయంటే 4π స్టెరిడియన్స్ ఉంటాయి. సో I will explain with one more example here. సో సాలిడ్ యాంగిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us కన్సిడర్ ఏ పిజ్జా. సో మనం పిజ్జా చూసుంటాము. సో దీంట్లో ఏంటంటే ఒక ప్లేన్ యాంగిల్ గురించి చెప్తున్నాం. సో ఈ పిజ్జాలో సంథింగ్ ఒక స్లైస్ అనేది మనం తీసుకున్నాం. ఈ స్లైస్ యొక్క ఈ స్లైస్ యొక్క సైజ్ ని మనం క్వాంటిఫై చేయాలి అంటే, సో యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఆర్క్ లెంత్, ఆర్ యూ నీడ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్లేన్ యాంగిల్. సో ప్లేన్ యాంగిల్ గురించి మనం చెప్పొచ్చు, అలాగే ఆర్క్ లెంత్ అనేది మనం చెప్తే మనం అది ఎంత సైజ్ ఉందో మనం చెప్పొచ్చు. సో లెట్స్ జస్ట్ ట్రై టు క్వాంటిఫై ద సైజ్ ఆఫ్ ఎ స్లైస్ ఆఫ్ పిజ్జా. సో ఒక స్లైస్ అనేది ఇక్కడ తీసుకున్నాము. సో దాని యొక్క సైజ్ ని మనం క్వాంటిఫై చేయాలనుకున్నాం. సో వన్ వే ఆఫ్ డూయింగ్ దట్ ఈస్ టు స్పెసిఫై ద ఆర్క్ లెంత్ ఆఫ్ ద అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద స్లైస్. సో ఒక వే ఏంటండి, సో ఆర్క్ లెంత్ చెప్తే మనం ఇది ఎంత స్లైస్ వస్తుందో మనం ఈ ఆర్క్ లెంత్ ఉంది కదా, ఈ ఆర్క్ లెంత్ యొక్క చివరిలో ఉన్న పాయింట్స్ ని అలాగే ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో పిజ్జాని, సో మొత్తం దీన్ని అలాగే
ఐ మీన్ ఈ 2 కార్నర్ పాయింట్స్‌ని మనం సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర, ఈ పెద్ద సెంటర్ దగ్గర సో మనం జాయిన్ చేస్తే సో మనకు కావాల్సిన స్లైస్ ఏదైతే ఉందో అది ఎంత సైజ్ ఉందో మనకొస్తుంది. సో లేకపోతే మనం ఏం చేయొచ్చు, సో యూ కెన్ జనరల్లీ a more general approach is to specify the angle of the slice at the center. సో ఈ ఆర్క్ లెంత్ ఏదైతే ఉంది ఈ స్లైస్ యొక్క యాంగిల్ ఈ సెంటర్ దగ్గర ఎంత ఉందో మనం అది ఆ రకం కూడా మనం దీని యొక్క సైజ్ అనేది మనం క్వాంటిఫై చేయొచ్చు. సో ఇఫ్ అన్ యాంగిల్ ఈజ్ 90 degrees, సో ఒకవేళ ఈ ప్లేన్ యాంగిల్ అనేది 90 degrees అని ఇచ్చారంటే సో ఇండైరెక్ట్ గా మనకి సర్కిల్లో 1/4 ఉన్నట్టు. సో 1/4 అంటే క్వార్టర్ పిజ్జా వస్తుంది మనకి. సో ఈ రకంగా మనం ప్లేన్ యాంగిల్ అంటే ఏంటి, సో ప్లేన్ యాంగిల్ అనేది సర్కిల్ సెంటర్ దగ్గర ఎంత ఆర్క్ లెంత్ అనేది ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుందో దాన్ని మనం ప్లేన్ యాంగిల్ అంటాం. అది ప్లేన్ యాంగిల్ గురించి. సో దిస్ ఈజ్ సో నౌ విల్ డిస్కస్ అబౌట్ సాలిడ్ యాంగిల్. సో నౌ కన్సిడర్ ఏ వాటర్ మిలన్. సో వాటర్ మిలన్ అనేది ఒకటి తీసుకున్నాము. లెట్ us attempt to quantify the size of a slice. సో దాంట్లో ఒక చిన్న స్లైస్ అనేది ఇక్కడ ఏదైతే ఉందో సర్ఫేస్ ఏరియా ఎస్ అని చెప్పామో ఈ స్లైస్ని మనం తీసుకుంటున్నాం. ఈ స్లైస్ తీసుకుని సో ఈ స్లైస్ అనేది ఆర్బిటరీ సర్ఫేస్ అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఈ మొత్తం వాటర్ మిలన్లో ఒక చిన్న సర్ఫేస్ ఇక్కడ ఎంత సర్ఫేస్ ఏరియా వేస్తున్నది మనం సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి ఏం చేస్తాం అంటే వీఆర్ జాయినింగ్ ద కార్నర్ పాయింట్స్ ఆఫ్ దిస్ సర్ఫేస్ ఏరియా. సో ఈ సర్ఫేస్ ఏరియాకి 4 కార్నర్ పాయింట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఒక చిన్న రెక్టాంగులర్ షేప్ లో మనం తీసుకుంటున్నాము. సో ఇది ఒక రెక్టాంగిల్. సో టోటల్ గా 4 కార్నర్ పాయింట్స్ ఉన్నాయి. సో ఈ కార్నర్ పాయింట్స్ ని మనం అలాగే ఈ వాటర్ మిలన్ యొక్క సెంటర్ ఉంది కదా, సో సెంటర్ కి జాయిన్ చేస్తాం. సో 4 కార్నర్స్. సో ఇదొక కార్నర్, అలాగే ఇదొక కార్నర్, ఇదొక కార్నర్, ఇదొక కార్నర్. సో టోటల్ గా 3 కార్నర్స్ అనేవి మనకి 4 కార్నర్స్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే సో ఈ వాటర్ మిలన్ యొక్క సెంటర్ దగ్గర మనం జాయిన్ చేస్తాం. వాటర్ మిలన్ సెంటర్ తో మనం జాయిన్ చేస్తాం. సో ఈ ఏరియా సర్ఫేస్ ఏరియా ఎస్ ఏదైతే ఉందో సో అది ఎంత యాంగిల్ అనేది ఆ సెంటర్ దగ్గర చేస్తుందో సో దాని గురించి చెప్పేదాన్ని మనం సాలిడ్ యాంగిల్ అంటాం. సో కనెక్టింగ్ ఆల్ పాయింట్స్ అట్ ద ఎడ్జెస్ ఆఫ్ ద స్లైస్ టు ద సెంటర్ ఇన్ దిస్ కేస్ విల్ ఫార్మ్ ఏ 3-dimensional బాడీ. సో మనకి యాక్చువల్గా ఒక కోనికల్ షేప్ అనేది ఇండైరెక్ట్ గా ఫామ్ అయింది. సో అండ్ దస్ ద యాంగిల్ అట్ ద సెంటర్ ఇన్ దిస్ కేస్ ఇది ప్రాపర్లీ కాల్ ద సాలిడ్ యాంగిల్. సో దీన్ని మనం సాలిడ్ యాంగిల్ అంటాం. అంటే ఈ సర్ఫేస్ ఏరియా ఎస్ అనే సర్ఫేస్ ఏరియా సో మన సర్కిల్ ఈ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుందో సో దాన్ని మనం ఏమంటాం అంటే సాలిడ్ యాంగిల్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఒమేగా. సో సాలిడ్ యాంగిల్ ఈస్ డినోటెడ్ బై ఒమేగా. సో అండ్ ఇట్స్ యూనిట్ ఈస్ ద స్టెరిడియన్. సో సాలిడ్ యాంగిల్ యొక్క యూనిట్స్ ఏంటంటే స్టెరిడియన్. అలాగే ప్లేన్ యాంగిల్ యొక్క యూనిట్ ఏంటి, రేడియన్స్. ఓకే, సో టోటల్ స్పీర్ ఏదైతే ఉందో ఆ స్పీర్ యొక్క సపోజ్ ఏరియా కనుక్కోవాలి అంటే సో ఒకసారి మీరు ఈ స్లైడ్ నుంచి మనకు అర్థమవుతుంది. సో హియర్ డిఏ ఇస్ మై ఎమిటింగ్ సర్ఫేస్. సో డిఏ ఈ పాయింట్ ఏదైతే ఉందో సో ఈ డిఏ అనేది ఎమిటింగ్ సర్ఫేస్. ఇట్ విల్ లిమిట్ ఇంటూ ద హెమిస్పెరికల్ స్పేస్ సో దట్ ఈస్ సరౌండింగ్ దట్ డిఏ. సో డిఏకి సరౌండింగ్ గా ఉన్న హెమిస్పెరికల్ సర్ఫేస్ ఏదైతే ఉందో సో ఆ స్పెరికల్ స్పేస్ లోకి మనకి ఈ డిఏ అనే ఎమిటింగ్ సర్ఫేస్ అనేది మనకి రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. ద ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ ఫ్రమ్ ఎ డిఫరెన్షియల్ సర్ఫేస్ ఎలిమెంట్ ఇంటూ ద సరౌండింగ్ హెమిస్పెరికల్ స్పేస్ త్రూ ఎ డిఫరెన్షియల్ సాలిడ్ యాంగిల్. సో ఇప్పుడు మనం ఇక యాక్చువల్ డిఏ అనేది ఎమిటింగ్ సర్ఫేస్ కదా, సో దీని చుట్టూ ఉన్న హెమిస్పెరికల్ స్పేస్ లోపల స్పెరికల్ స్పేస్ లోకి సో ఈ డిఏ అనేది మనకి రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. సో దీంట్లో ఏంటంటే సో మనం ఇంటెన్సిటీ అని చెప్పాం, ఎందుకంటే రియల్ సర్ఫేసెస్ అనేవి యొక్క రేడియేషన్ ఇంటెన్సిటీ అనేది సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్షన్. సో డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఒక డైరెక్షన్ లో ఒకలాగా ఎమిట్ అవుతుంది మనకి రేడియేషన్ అనేది. సో ఎందుకంటే రియల్ సర్ఫేసెస్ కాబట్టి. అదే బ్లాక్ బాడీ అయితే మొత్తం అన్ని డైరెక్షన్ లో కూడా సేమ్ ఇంటెన్సిటీ అనేది మెయింటైన్ అవుతుంది. సో కాకపోతే ఇది ఒక రియల్ సర్ఫేస్ మనం చూస్తున్నాము.
So dA is my emitting surface. So on this hemispherical surface, let us consider a small differential సర్ఫేస్ ఏరియా. సో ఒక చిన్న డిఫరెన్షియల్ సర్ఫేస్ ఏరియా అనేది తీసుకుంటున్నాము. సో ఈ డిఫరెన్షియల్ సర్ఫేస్ ఏరియా అనేది డిఎస్. సో స్మాల్ డిఎస్ అనేది మనం ఇక్కడ హెమిస్ఫెరికల్ సర్ఫేస్ మనం తీసుకుంటున్నాం. సో ఈ డిఫరెన్షియల్ సర్ఫేస్ ఏదైతే ఉందో, సో ఆ డిఫరెన్షియల్ సర్ఫేస్ని ఇంటర్సెప్ట్ చేసేలాగా, సో ఈ ఎమిటింగ్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది ఏ రేడియేషన్ ఎమిట్ చేస్తుందో అది ఐఈ టీటా కామా ఫై. సో రేడియేషన్ ఎమిటెడ్ ఇన్ టు డైరెక్షన్ టీటా కామా ఫై పాసింగ్ త్రూ ద సర్ఫేస్ ఏరియా డిఎస్. అంటే ఈ ఎమిటింగ్ సర్ఫేస్ డిఏ నుంచి ఈ డిఎస్ గుండా డిఎస్ ఇంటర్సెప్ట్ చేసే ఇంటెన్సిటీ ఏంటంటే ఐఈ ఈజ్ ఈక్వల్ ఐఈ టీటా కామా ఫై. సో ఐఈ టీటా కామా ఫై అనేది డిఎస్ గుండా పాస్ అవుతున్న రేడియేషన్. సో మనకి డిఎస్ వాల్యూ కావాలి. సో ఏరియా అనేది ఒకవేళ సపోజ్ మనకి కావాలి అంటే, సో ఏరియా అనేది ఎలా వస్తుంది, ఐ మీన్ స్పియర్, సపోజ్ స్పియర్కి మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తాము, ఈ రెక్టాంగిల్ ఏరియాని ఫస్ట్ కనుక్కోండి. సో రెక్టాంగిల్ ఏరియా ఎలా వస్తుంది, సో ఫస్ట్ సో ఇక్కడ నుంచి అంటే వెర్టికల్, నేను థీటా అంటే ఏం చెప్పాను, వెర్టికల్ యాక్సిస్ నుంచి సో మనకి కరస్పాండింగ్ లైన్కి ఉన్న యాంగిల్ ఏంటి, థీటా అని చెప్పాను. సో ఇప్పుడు టోటల్గా 4 కార్నర్స్ ఉన్నాయి. సో ఇదొక కార్నర్, అలాగే ఐ మీన్ బ్యాక్ సైడ్ ఒక కార్నర్ ఉంటుంది ఇక్కడ, అది మనకు కనిపించలేదు కాబట్టి డాటెడ్ లైన్తో రిప్రజెంట్ చేసాము. సో నెక్స్ట్ ఇదొక కార్నర్, ఇదొక కార్నర్, టోటల్గా 4 కార్నర్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ యూఆర్ జాయినింగ్ విత్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ దట్ స్పియర్. సో పి అనే సెంటర్ పాయింట్ ఉంది కదా, సో దీన్ని జాయిన్ చేసాం మొత్తం. సో ఒక ఆర్బిటరీ కోన్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయింది. సో సపోజ్ దిస్ లైన్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ టీటా. సో ఈ లైన్ ఏదైతే ఉందో ఈ వెర్టికల్ యాక్సిస్ నుంచి, సో ఈ యాంగిల్కి ఉన్న యాంగిల్ ఏమంటాం మనం, టీటా, జెనిత్ యాంగిల్ అంటాం. టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ 2 లైన్స్. ఈ 2 లైన్స్ మధ్య ఉన్న యాంగిల్ ఏంటంటే టీటా. సో నెక్స్ట్, సో ఈ 2 లైన్స్ అంటే ఈ కార్నర్ పాయింట్ అలాగే ఈ కార్నర్ పాయింట్ అంటే 2 లైన్స్ ఉన్నాయి కదా సెంటర్ని జాయిన్ చేసి, ఇదొక లైన్ అలాగే ఇదొక లైన్. సో 2 లైన్స్ మధ్య ఉన్న యాంగిల్ ఎంత అంటే, ఇది ఒక డిఫరెన్షియల్ సర్ఫేస్ ఏరియా అని తీసుకున్నాం కాబట్టి, సో వి విల్ గివ్ డిటీటా. సో డిటీటా అనేది, సో ఈ మొత్తం ఈ 2 లైన్స్ మధ్య ఉన్న యాంగిల్ అనేది డిటీటా. సో నెక్స్ట్, సో ఒకవేళ ఈ లెంత్ కావాలి, సో ఈ లెంత్ కావాలి అంటే ఎలా వస్తుంది, ఈ లెంత్ కావాలి అంటే ఎలా వస్తుంది, ఐ మీన్ ఇదొక సర్కిల్ కదా, సో ఇదొక ఆర్క్ కదా, ఆర్క్ లెంత్ అనేది ఎలా వస్తుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ టీటా. సో ఎస్ ఇక్కడ ఒకవేళ రేడియస్ ఎంత ఇచ్చారండి, స్క్వేర్ ఆర్ స్మాల్ ఆర్ అని ఇచ్చారు. సో ఈ ఆర్క్ అనేది ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది, డి టీటా చేస్తుంది. సో అప్పుడు ఈ లెంత్ ఎంత అవుతుంది, ఆర్ డి టీటా. సో ఆర్ డి ఈజ్ ద లెంత్ ఆఫ్ దిస్ ఆర్క్ అలాంగ్ దిస్ డైరెక్షన్. సో నెక్స్ట్ ఏంటి, ఈ లెంత్ వచ్చింది, కాకపోతే మళ్ళీ ఈ లెంత్ కూడా కావాలి మనకి. సో ఈ లెంత్ అనేది అలా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ అనేది ఈ వెర్టికల్ యాక్సిస్ మీదకి డ్రా చేయండి. ఈ పాయింట్ నుంచి ఈ వెర్టికల్ యాక్సిస్ మీదకి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయండి. సో దిస్ ఈజ్ మై పెర్పెండిక్యులర్, దిస్ ఈజ్ అ పెర్పెండిక్యులర్. అలాగే సిమిలర్గా ఈ పాయింట్ ఉంది కదా సెకండ్ పాయింట్, ఈ సెకండ్ పాయింట్ నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ అనేది ఈ వెర్టికల్ యాక్సిస్ మీద డ్రా చేయండి. సో ఈ 2 కూడా పెర్పెండిక్యులర్ లైన్స్ ఆన్ దట్ వెర్టికల్ యాక్సిస్. సో ఇక్కడ నుంచి ఒక పెర్పెండిక్యులర్, అలాగే ఇక్కడ నుంచి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేసాం. సో ఇప్పుడు ఒకవేళ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇక్కడ చూడండి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో అవర్ రైట్ యాంగిల్ ఈజ్ లొకేటెడ్ సమ్వేర్ హియర్. సో ఒకవేళ ఈ లెంత్ కావాలి అంటే ఎలా వస్తుంది, ఈ లెంత్ కావాలి అంటే ఈ లెంత్ అనేది ఎలా వస్తుంది, టీటా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, టీటాకి ఇది ఆపోజిట్గా ఉంది. సో టీటాకి ఆపోజిట్గా ఉంది. సో ఇది ఏమవుతుంది, హైపోటెనస్ అవుతుంది. హైపోటెనస్ వాల్యూ ఎంత, రేడియస్ కదా ఇక్కడ. సో ఇది స్మాల్ ఆర్. సో హైపోటెనస్ అనేది ఈ కేసులో స్మాల్ ఆర్. సో టీటాకు ఆపోజిట్గా ఉంది కాబట్టి ఈ వాల్యూ ఎంత అవుతుంది, ఆర్ సైన్ టీటా అవుతుంది. సో ఆర్ సైన్ టీటా అనేది ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఈ పాయింట్ ఉన్న డిస్టెన్స్. సో సిమిలర్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉంటుంది, ఆర్ సైన్ టీటా ఉంటుంది. సో ఎందుకంటే స్పియర్లోంచి చూస్తున్నాం కదా, స్పియర్ మీద ఈ పాయింట్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, అలాగే ఈ పాయింట్ మీద నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఈ 2 లెన్స్ కూడా ఆర్ సైన్ టీటా అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆర్క్ లెంత్ కావాలంటే ఎలా కనుక్కుంటాము,
యా లెంత్ ఆర్ ఇంటూ టీటా. ఇక్కడ ఆర్ ఎంత అవుతుంది, ఆర్ సైన్ టీటా అని చెప్పాం. ఈ లెంత్ అనేది ఆర్ సైన్ టీటా. సో ఆర్ సైన్ టీటా ఇంటూ ఈ యాంగిల్ తెలియాలి. ఈ రెండు లైన్స్ మధ్య ఉన్న యాంగిల్ అనేది మనం కనుక్కోవాలి. సో ఈ రెండు లైన్స్ ని మనం ఏం చేస్తామంటే వీఆర్ ప్రొజెక్టింగ్ దీస్ టూ లైన్స్ ఆన్ దిస్ హారిజాంటల్ ప్లేన్. సో ఈ ప్లేన్ కింద ఏదైతే ఉందో సో ఆ ప్లేన్ మీదకి ఈ రెండు లైన్స్ ని కూడా మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. సో ఈ రెండు లైన్స్ ని కూడా మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. సో మనం ఇందాక చెప్పాను, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న యాంగిల్ ఏమవుతుంది, ఫై అని చెప్పాను. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ లో చేంజ్ ఉంది కదా, ఈ లైన్స్ అనేవి ఈ ప్లేన్ మీద ఉన్నాయి కదా. సో అజిముతల్ యాంగిల్లో ఉన్న చేంజ్ అంటే d5. సో d5 ఇస్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్స్. సో ఇప్పుడు ఒకవేళ ఈ లెంత్ కావాలి అంటే ఏం చేస్తాము, ఆర్ సైన్ టీటా రేడియస్ ఇంటూ నేను ఒక యాంగిల్ చేయాలి. ఆర్ సైన్ టీటా అనేది రేడియస్, ఇక్కడ ఈ లెంత్ అనేది ఆర్ సైన్ టీటా ఇంటూ ఇక్కడ ఉన్న లెంత్ d5. సో d5 ఇస్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్స్, ఆర్ సైన్ టీటా ఇంటూ d5 అనేది మనకి ఈ లెంత్ అవుతుంది. ఫస్ట్ ఈ లెంత్ వచ్చింది ఎంత, ఆర్ డి టీటా అని వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ ఈ లెంత్ వచ్చింది, ఏమొచ్చింది, ఆర్ సైన్ ఫైవ్ d5 వచ్చింది. సో మొత్తం రెండాటిని మల్టిప్లై చేస్తే మనకి ఏరియా వస్తుంది. సో డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా d5 ఇంటూ ఆర్ డి టీటా. సో అక్కడ నుంచి ఆర్ స్క్వేర్ సైన్ టీటా d5 అనేది మనకి సర్ఫేస్ ఏరియా, ఏరియా ఆఫ్ దిస్ స్మాల్ సర్ఫేస్ ఏరియా. సో ఇది డిఎస్ అనేది మనం ఇక్కడ కనుక్కున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ దిస్ స్పియర్, సో మనకి స్పియర్ అనేది ఎన్ని స్టెరిడియన్స్ ఉందో ఫస్ట్ కనుక్కోవాలనుకుంటున్నాము. సో డిఎస్ వాల్యూ తెలిసింది, డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సైన్ టీటా d5. సో మనకి ఇక్కడ స్పియర్ లో ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఒకవేళ ఇది చిన్న సర్ఫేస్ ఏరియా తీసుకున్నాం, అది డిఎస్ అనుకుంటున్నాము. ఒకవేళ మనకి టోటల్ కావాలంటే ఏం చేస్తాం, ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేటింగ్ ఓవర్ ఎంటైర్ స్పియర్, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు. సో మనకి ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ టీటా అనేది ఎక్కడి నుంచి అక్కడికి వేరే అవుతుందంటే, సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి ఉన్న యాంగిల్ ఎంత, టీటా అనేది 0 to π/2, అంటే సెమీ స్పియర్లో టీటా అనేది 0 to π/2. అలాగే స్పియర్లో మనకి ఎంత అవుతుందంటే టీటా వేరీస్ ఫ్రమ్, ఇక్కడ 0 తీసుకుంటే 0 to π. సో మొత్తం రావాలి అంటే మనం టీటా అనేది 0 to π వేరీ చేయాలి. అలాగే మనకి ఫై, సో ఫై అనేది ఎంత ఐ మీన్ వేరీ అవుతుంది, ఫై అనేది హెమిస్పియర్లో కానీ లేకపోతే స్పియర్లో కానీ రెండాట్లో కూడా ఏంటంటే ఫై అనేది ఇక్కడ 0 ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇలా స్టార్ట్ అయ్యి మొత్తం కంప్లీట్ రెవల్యూషన్. కంప్లీట్ రెవల్యూషన్ అంటే ఎంత, ఫై వాల్యూ వేరీస్ ఫ్రమ్ 0 to 2π. సో 5 varies from 0 to 2π. Similarly, theta value from 0 to π in sphere. So 5 is 0 to 2π and theta from 0 to π. R square sin theta d theta by d5. ఎందుకంటే ds ఆల్రెడీ కనుక్కున్నాం, r square sin theta d theta d5 అనేది ఆల్రెడీ మనం కనుక్కున్నాము. సో r స్క్వేర్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి బయట రాసాము. r స్క్వేర్ ఇంటిగ్రల్ 0 to π సైన్ టీటా అనేది వేరియస్ విత్ టీటా కాబట్టి, సో డి టీటా అనేది మనం డి టీటా అనేది తర్వాత ఇంటిగ్రేట్ చేద్దాము. ఫస్ట్ d5తో ఇంటిగ్రేట్ చేద్దాం. 5 ఇంటిగ్రేషన్ 5 ఫ్రమ్ 0 to 2π d5. సో ఇంటిగ్రేషన్ d5 అంటే ఏమవుతుంది, 5 అవుతుంది. 5 లిమిట్స్ ఏంటి, 2π అలాగే 0 అంటే 2π - 0 వస్తుంది. 2π అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి బయట రాస్తాం 2π r స్క్వేర్. ఇంటిగ్రేటింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఏంటి, ఇంకా టీటా యొక్క ఇంటిగ్రేషన్ టర్మ్ అనేది మిగిలిపోయింది. సో టీటా వేరియస్ ఫ్రమ్ 0 to π సైన్ టీటా డి టీటా. సో సైన్ టీటాకి ఇంటిగ్రేషన్ ఏంటి, ఇంటిగ్రేషన్ సైన్ టీటా అంటే మైనస్ కాస్ టీటా. సో మైనస్ కాస్ టీటా, టీటా ఫ్రమ్ 0 to π. సో టీటా ఇక్కడ 0 అలాగే అప్పర్ లిమిట్ అనేది π. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2π r స్క్వేర్ మైనస్ కాస్ టీటా వాల్యూ అనేది π, అలాగే మైనస్ ఆఫ్ మైనస్ కాస్ 0 అంటే ప్లస్ కాస్ 0 అవుతుంది. ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ వాల్యూ అనేది 2 వస్తుంది. సో 2 × 2 అంటే 4. సో 4π r స్క్వేర్ అని వస్తుంది. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్. సో స్పియర్ యొక్క ఏరియా అనేది మనం ఇక్కడ యాక్చువల్గా ఫార్ములా అనేది కనుక్కున్నాం. ఎలాగా అంటే ఒక
ఒక చిన్న ఎలిమెంటల్ సర్ఫేస్ ఏరియా అనేది తీసుకున్నాము, డిఎస్ అనేది. సో దాని యొక్క ఏరియా అనేది మనం కనుక్కొని ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వేరియబుల్స్ టీటా అండ్ ఫైవ్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా అండ్ ఫైవ్లో మనం ఇక్కడ ఆర్ స్క్వేర్ సైన్ టీటా డిటీటా డి ఫైవ్ అనేది ఒక చిన్న సర్ఫేస్ ఏరియా, చిన్న స్మాల్ ఎలిమెంటల్ సర్ఫేస్ ఏరియా అనేది మనం కనుక్కున్నాం. సో టోటల్గా మనం ఒకవేళ త్రూ అవుట్ ద స్పియర్ ఇఫ్ యూ ఇంటిగ్రేట్ దిస్ వాల్యూ, సో యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఎ స్పియర్. సో ఈ కేసులో ఏంటంటే ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 1, సో ఒకవేళ స్పియర్ యొక్క రేడియస్ అనేది 1 యూనిట్ అయితే ఎస్ వాల్యూ ఎంత అవుతుంది, ఆర్ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ వాల్యూ అనేది 4π అవుతుంది. సో దిస్ ఈస్ ద సాలిడ్ యాంగిల్ అసోసియేటెడ్ విత్ ఏ స్పియర్ ఈజ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 4π స్టెరేడియన్స్. ఇక్కడ మనకి సో మనం ఇక్కడ 4π ఉంది కదా, సో మనకి ఈ మనం సాలిడ్ యాంగిల్ ఎలా అన్నాము, సో సాలిడ్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ సర్ఫేస్ ఏరియా ఎస్ బై ఆర్ స్క్వేర్ అన్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, త్రూ అవుట్ ద స్పియర్లో ఏమవుతుంది, ఎస్ బై ఆర్ స్క్వేర్ వాల్యూ అంతా 4π స్టెరేడియన్స్. సో దట్స్ ద సాలిడ్ యాంగిల్ అసోసియేటెడ్ విత్ ఎ స్పియర్ ఈజ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 4π స్టెరేడియన్స్. సో ఎంటైర్ స్పియర్కి ఎన్ని స్టెరేడియన్స్ ఉంటాయంటే 4π స్టెరేడియన్స్. సో ఒకవేళ హెమిస్పియర్ అయితే హెమిస్పియర్ యొక్క ఏరియా ఎంత వాల్యూ 2π ఆర్ స్క్వేర్. సో 2π ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్, 2π ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 2π వస్తుంది. సో ఫర్ ఎ హెమిస్పియర్ విచ్ ఈస్ మోర్ రెలివెంట్ టు రేడియేషన్ ఎమిటెడ్ ఆర్ రిసీవ్డ్ బై సర్ఫేస్, ఇట్ ఈస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π స్టెరేడియన్స్. సో హెమిస్పెరికల్ సర్ఫేస్ అనేది సెంటర్ దగ్గర ఎంత యాంగిల్, ఎంత సాలిడ్ యాంగిల్ చేస్తుంది అంటే 2π స్టెరేడియన్స్ చేస్తుంది. అదే ఒకవేళ స్పియర్ అయితే ఎంత చేస్తుంది, 4π స్టెరేడియన్స్ చేస్తుంది. సో ఇక్కడ మామూలుగా ఇది సేమ్ ఇంటిగ్రేషనే, సేమ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే టీటా అనేది ఇక్కడ హెమిస్పెరికల్ సర్ఫేస్లో ఏంటంటే టీటా అనేది ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న యాంగిల్ ఎంత, 90 degrees. సో టీటా వేరీస్ ఫ్రమ్ 0 to π/2 హియర్ అండ్ 5 వేరీస్ ఫ్రమ్ సేమ్ ఫ్రమ్ హెమిస్పియర్కి అలాగే స్పియర్కి రెండాటిలో కూడా మనకి 5 అనేది 0 to 2π వేరీ అవుతుంది. సో అప్పుడు మీరు ఒకవేళ ఒమేగా వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 2π స్టెరేడియన్స్ వస్తుంది. సో ద డిఫరెన్షియల్ సాలిడ్ యాంగిల్ డి ఒమేగా. సో డి ఒమేగా సాలిడ్ యాంగిల్ కావాలి అంటే ఏంటి, సర్ఫేస్ ఏరియా డిఎస్. సో డిఎస్ ఏరియా డివైడెడ్ బై స్మాల్ ఆర్ స్క్వేర్. ఆర్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దట్ స్పియర్. సో ఇక్కడ చూడండి, సో ఈ రిలేషన్ ఉంది కదా, డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సైన్ టీటా డిటీటా డి ఫైవ్. ఇక్కడ నుంచి డిఎస్ బై ఆర్ స్క్వేర్ ఎలా రాయొచ్చు, డిఎస్ బై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా డిటీటా డి ఫైవ్. సో సైన్ టీటా డిటీటా డి ఫైవ్. సో ఈ రకంగా మనం సాలిడ్ యాంగిల్ అనేది డి ఒమేగా అంటే ఈ సర్ఫేస్ ఏరియా అనేది ఈ సెంటర్ దగ్గర ఎంత సాలిడ్ యాంగిల్ చేస్తుంది అంటే డి ఒమేగా చేస్తుంది. దానికి వాల్యూ కావాలంటే డిఎస్ బై ఆర్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా డిటీటా డి ఫైవ్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో యాక్చువల్గా మనం ఇది ఒక స్పియర్ కాబట్టి, సో మీరు ఒక సర్ఫేస్ తీసుకుని మీరు ఈ పాయింట్ని అలాగే దీని యొక్క సెంటర్ ఈ స్పియర్ యొక్క ఈ సర్ఫేస్ యొక్క సెంటర్ని మనం డ్రా చేస్తే దట్ ఈస్ నార్మల్ టు దిస్ సర్ఫేస్. ఎందుకంటే ఒక స్పెరికల్ సర్ఫేస్లో ఒక చిన్న సర్ఫేస్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఈ పాయింట్ నుంచి డ్రా చేసిన నార్మల్ అనేది దీని యొక్క సెంటర్ గుండా పాస్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, note that the area ds is normal to the direction of viewing since ds is viewed from the center of the sphere. సో మనం ds ని ఎక్కడ నుంచి చూస్తున్నాం అంటే p అనే పాయింట్ దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి ఇది ఒక నార్మల్. సో నార్మల్ డైరెక్షన్ లో మనకు ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి ఒకసారి, యాక్చువల్గా ఈ ఏరియాని ఎక్కడ నుంచి చూస్తున్నాం అంటే, సో ఇక్కడ నుంచి చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి చూస్తే సో మనకి ఎంత ఏరియా కనిపిస్తుంది ఇక్కడ, సో ఈ లైన్ అనేది మాత్రమే కనిపిస్తుంది, ఈ ఏరియా మాత్రమే కనిపిస్తుంది. అంటే ప్రొజెక్టెడ్ ఏరియా ఎంత అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా. సో మనకి రేడియేషన్ ఇంటెన్సిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రొజెక్టెడ్ ఏరియా. సో రేడియేషన్ ఇంటెన్సిటీ అనేది మనకి యాక్చువల్గా
అది ప్రొజెక్టెడ్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది, నాట్ ద ఒరిజినల్ ఏరియా. ఒరిజినల్ ఏరియా మీద మనకి డిపెండ్ అవ్వదు, ద ప్రొజెక్టెడ్ ఏరియా మీద మాత్రం మనకి రేడియేషన్ ఇంటెన్సిటీ అనేది సో మనకి డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఐ మీన్ యాక్చువల్గా ఐ మీన్ రెండు సర్ఫేస్ యొక్క ఓరియంటేషన్ అనేది ఎలా ఉంది, సో దాని మీద బేస్ అయ్యి మనకి ఒక సర్ఫేస్ అనేది ఎంత రేడియేషన్ మనకి ఐ మీన్ రిసీవ్ చేసుకుంటుందో లేకపోతే దాని మీద ఐ మీన్ ఎమిట్ చేస్తుంది దాని మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ద ఓరియంటేషన్ ఇట్ ఇండైరెక్ట్లీ డిపెండ్స్ ఆన్ ద ప్రొజెక్టెడ్ ఏరియా. సో ప్రొజెక్టెడ్ ఏరియా మీద మనకి యాక్చువల్గా ఓరియంటేషన్ అనేది ఎలా ఉందో చెప్తుంది. కాబట్టి సో మనకి ప్రొజెక్టెడ్ ఏరియా అనేది మనం కనుక్కోవాలి. సో మనకి ప్రొజెక్టెడ్ ఏరియా అనేది ఎంత అవుతుంది, ఇక్కడ ఏ కాస్ట్ ఏటా అవుతుంది. సో అక్కడ నుంచి మనం ఏం రాస్తామంటే సో ఐ మీన్ the generalized solid angle d omega is equal to dan divided by r square. సో ఇక్కడ dan ఎలా రాసాం మనం, da cos alpha, where alpha is the angle between the normal of the surface and the direction of viewing. అంటే మీరు ఎక్కడ నుంచి మీరు యాక్చువల్లీ ఇక్కడ నుంచి చూస్తున్నాం మనం. సో సపోజ్ యు ఆర్ సీయింగ్ ఫ్రమ్ అనదర్ పాయింట్. సో అప్పుడు ఆ పాయింట్ ఐ మీన్ ఆ డైరెక్షన్ ఆఫ్ వ్యూయింగ్కిని అలాగే మనకి ఈ సర్ఫేస్ యొక్క నార్మల్కి ఉన్న యాంగిల్ మనం ఆల్ఫా అంటాం. సో మనకి ఈ కేసులో ఏంటంటే జనరల్గా మనకి రెండు కూడా మనకి ఇంటర్సెక్ట్ అయిపోయినాయి. డైరెక్షన్ ఆఫ్ వ్యూయింగ్ అనేది మనకి అలాగే దీని యొక్క ఈ సర్ఫేస్ యొక్క నార్మల్ అనేది రెండాటిలో కూడా మనకి సేమ్ అయిపోయింది. ఇది ఒక హెమిస్పెరికల్ సర్ఫేస్ కాబట్టి. సో ఇన్ జనరల్గా మనకి హెమిస్పెరికల్ సర్ఫేస్లో కాకుండా సో వీఆర్ టేకింగ్ ఇన్ ఆర్బిటరీ సర్ఫేస్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెమిస్పియర్. సో హెమిస్పియర్ ఫామ్లో లేనటువంటి ఒక సర్ఫేస్ తీసుకున్నాము. సో ఇన్ దట్ you can you need to substitute the value of that projected area, that is dan. So dan is the I mean projected area. So dan is the projected area which is having the value of da cos alpha. So where da is the original surface area and alpha is the angle between the normal of the surface and the direction of viewing. So direction of viewing ki alage normal surface యొక్క నార్మల్ కి మధ్య ఉన్న యాంగిల్ ఏంటంటే ఆల్ఫా. సో da cos alpha is the projected area divided by r square. So this is the where this is nothing but the d omega, that is the solid angle. Next is intensity of emitted radiation. సో ఆల్రెడీ చెప్పామంటే సో మనకి రేడియేషన్ అనేది యాక్చువల్ ఐ మీన్ రేడియేషన్ ఈజ్ ఎమిటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్ ఇంటూ ద హెమిస్పెరికల్ స్పేస్. సో అన్ని డైరెక్షన్లో కూడా మనకి రేడియేషన్ ఎమిట్ అవుతుంది. హెమిస్పెరికల్ స్పేస్లోకి మనకి రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది. సో దీనికోసం ఏం చేస్తున్నాము మనం, సపోజ్ ఇక్కడ చూడండి మీరు ఐ మీన్ సో ఒకవేళ ఈ సర్ఫేస్ ఉంది కదా, ఈ సర్ఫేస్ అనేది సపోజ్ మీరు ఇక్కడ తీసుకున్నారు. సో డిఏ అనేది మ్యాక్సిమం మనకి ఎక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది. సో డిఏ అనేది ఒరిజినల్ వాల్యూ, ఒరిజినల్గా డిఏ వాల్యూ మనకి కనిపించాలంటే టీటా వాల్యూ ఎంత అవ్వాలి. ఇక్కడ మీరు టాప్ వ్యూలో చూస్తే మనకి ఏమవుతుంది, సేమ్ డిఏ కనిపిస్తుంది. సో టీటా అనేది జీరో అయితే సో ఈ టాప్ వ్యూ నుంచి మీరు చూస్తున్నట్టు అప్పుడు మనకి సేమ్ డిఏ కనిపిస్తుంది. సో ఒకవేళ ఐ మీన్ డిఏ అనేది జీరో ఎప్పుడు అవుతుంది, టీటా అనేది ఒకవేళ π/2 అయితే. సో సపోజ్ ఇక్కడ ఈ సర్ఫేస్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, సో ఈ సర్ఫేస్ అనేది ఇక్కడ ఉంది అంటే సో టీటా అనేది π/2 అవుతుంది. టీటా అనేది π/2 అయినప్పుడు డిఏ అనేది మనకి ఏం కనిపించదు. టీటా ఈజ్ π/2. సో ఆ పాయింట్ చెప్తున్నా ఒకసారి చూడండి. So consider the emission of radiation by a differential area element dA of a surface as shown in figure 12.18. సో అదే కదా మనం చూస్తున్నాం, అంటే ఒక dA నుంచి డిఫరెన్షియల్ ఏరియా నుంచి మనకి రేడియేషన్ అనేది ఎలా ఎమిట్ అవుతుంది అనేది మనం చూస్తున్నాం. రేడియేషన్ ఈజ్ ఎమిటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్ ఇంటూ ద హెమిస్పెరికల్ స్పేస్. సో హెమిస్పెరికల్ స్పేస్లోకి మనకి రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది. అలాగే ద రేడియేషన్ స్ట్రీమింగ్ త్రూ the surface area ds is proportional to the solid angle d omega subtended by ds. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సర్ఫేస్ ఏరియా అనేది మనకి ఎంత ఎక్కువ ఉంటే
అంత రేడియేషన్ అది రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇది చిన్న డిఎస్ అయితే సో మనకి ఇండైరెక్ట్గా ఇది ఎంత తక్కువ యాంగిల్లో సబ్టెండ్ చేస్తుంది ఇక్కడ. సో తక్కువ యాంగిల్ సబ్టెండ్ చేస్తుందంటే ఇండైరెక్ట్గా సో ఇది తక్కువ ఏరియా కాబట్టి ఇట్ విల్ రిసీవ్ less amount of radiation. So if area is more, so it will receive more radiation energy. So ఆ పాయింట్ ఇక్కడ ఐ మీన్ the radiation streaming through the surface area ds is proportional to the solid angle d omega subtended by ds. సో మనకి రేడియేషన్ అనేది ప్రొపోర్షనల్ టు ద సాలిడ్ యాంగిల్ అనేది సో మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే మనకి సాలిడ్ యాంగిల్ అనేది ఎక్కువ తక్కువ లేకపోతే ఎక్కువ ఉంది అంటే ఇండైరెక్ట్గా ఇట్ indirectly gives the information about the surface area we are talking about. ఓకే, మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.